మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 22 కార్తీక పాడ్యమి. కార్తీక మాసం మొదటి రోజు కాబట్టి ఈ రోజు గుర్తుపెట్టుకొని ఈ ప్రదేశంలో ఒక దీపం పెడితే చాలు, శివయ్య మీ ఇంటికి వస్తాడు. మీ తలరాత మారిపోతుంది, వద్దన్న ధనం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా దీపం పెడితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. మరి ఇంతకీ ఈ దీపం ఎలా పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు కార్తీక మాసం అసలు ఏ రోజు ప్రారంభం అవ్వబోతుంది, ఈ కార్తీక పాడ్యమి రోజు ప్రొద్దున్న ఏ సమయంలో పాడ్యమి స్నానం చేయాలి, దీపం ఎప్పుడు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ, హర హర శంభో శంకర అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. సాధారణంగా దీపావళి మరుసటి రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. మన పెద్దలు కూడా దీపావళి మరుసటి రోజు ఉదయాన్నే లేచి కార్తీక పాడ్యమి స్నానాలు దీపాలు పెట్టుకునేవారు. ఆ రోజు నుండి కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది అని లెక్కలోనికి తీసుకునేవారు. కానీ ఈ సంవత్సరం తిథులు అటు ఇటు అవ్వటంతో అందరికీ అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి. అసలు కార్తీక మాసం ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది తెలియాలంటే కార్తీక పాడ్యమి తిథి ఎప్పుడు ఉందో తెలియాలి. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5:54 నుండి అక్టోబర్ 22వ తేదీ రాత్రి 8:16 వరకు పాడ్యమి తిథి ఉంది. మనకు కార్తీక పాడ్యమి తిథికి తెల్లవారుజాము సమయం ప్రధానం. అంటే తెల్లవారుజాము సమయంలో పాడ్యమి తిథి ఏ రోజు ఉంటే ఆ రోజును కార్తీక పాడ్యమిగా పరిగణించాలి. అక్టోబర్ 22వ తేదీ ఉదయం పూట పాడ్యమి తిథి ఉంటుంది. అక్టోబర్ 21వ తేదీ ఉదయం పూట పాడ్యమి తిథి లేదు కాబట్టి అక్టోబర్ 22వ తేదీన కార్తీక పాడ్యమిని జరుపుకోవాలి. ఈ రోజు నుండే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్టోబర్ 22నే పాడ్యమి స్నానాలు చేయాలి. పాడ్యమి దీపాలు వెలిగించుకోవాలి. కృతికా నక్షత్రాలను దర్శించుకొని నమస్కరించి కార్తీక మాసానికి స్వాగతం పలకాలి. కార్తీక పాడ్యమి స్నానం ఎలా చేయాలంటే ఈరోజు ఉదయం సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానం చేయాలి. అంటే ఈరోజు ఉదయం 5:30 నుండి 7:30 మధ్యలో తులా లగ్నం ఉంది. అలాగే ఈరోజు సూర్యోదయం 6:03 అవుతుంది. ఇక ఈరోజు ఉదయం 4:45 నుండి 5:35 వరకు బ్రహ్మ ముహూర్త కాలం ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక పాడ్యమి రోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు తులారాశిలో ఉండగా చన్నీటి స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే సమయంలో హరహర శంభో శంకర అంటూ స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో ఇలా అనటం వల్ల సకల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకొని పోతాయి. ఈ కార్తీక మాసానికి స్వాగతం చెప్పే స్నానం. ఈ కార్తీక పాడ్యమి స్నానాన్ని దగ్గరలో ఉన్న నదిలో కానీ, కాలువలో కానీ, చెరువుల వద్ద, బావుల వద్ద కానీ చేస్తే చాలా మంచిది. ఏదీ కుదరని వారు ఇంటి వద్దే చన్నీటి స్నానం చేసుకోవాలి. ఇది కార్తీక పాడ్యమి స్నానం చేసే విధానం. ఇక ఈ కార్తీక పాడ్యమి రోజు తప్పనిసరిగా ఇంట్లో ఈ ప్రదేశంలో ఒక దీపం పెడితే చాలు, శివయ్య మీ ఇంటికి వస్తాడు, మీ పాపాలన్నీ పోతాయి, మీ తలరాత మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి కార్తీక పాడ్యమి రోజు ఎక్కడెక్కడ తప్పనిసరిగా దీపాలు పెట్టాలి అంటే ఈరోజు ఖచ్చితంగా 2 ప్రదేశాలలో దీపాలు పెట్టాలని పెద్దల మాట. మొదటిగా ఈ కార్తీక పాడ్యమి రోజు స్నానం చేసిన తర్వాత తులసి దగ్గర పూజ చేసుకుని దీపం పెట్టుకోవాలి. అలాగే ఈ కార్తీక పాడ్యమి రోజు పూజ గదిలో కూడా దీపారాధన చేసుకోవాలి, దీపం పెట్టుకోవాలి. ఇలా కార్తీక పాడ్యమి రోజు ప్రధానంగా ఈ 2 ప్రదేశాలలో దీపం పెడితే మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇలా దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. మీకు అపజయం అనేది ఉండదు, అన్ని విజయాలే కలుగుతాయి. ఇవి ఉదయం పూట పెట్టాల్సిన దీపాలు. ఇవే కాక ఈరోజు ఇంకొక 2 ప్రదేశాలలో కూడా దీపం పెట్టవచ్చు. అలా దీపం పెడితే ధనానికి ధాన్యానికి లోటు అనేది రాదు. మరి ఆ 2 ప్రదేశాలు ఏమిటి అంటే బియ్యం డబ్బా, ప్రధాన ద్వారం. అంటే ఈరోజు మీ ఇంటి ముఖద్వారం, మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా 2 దీపాలు వెలిగించాలి. అలాగే మీ వంటగదిలో బియ్యం బస్తా లేదా బియ్యం రమ్ము ఉంటే దాని దగ్గర కూడా కార్తీక పాడ్యమి దీపాన్ని వెలిగించాలి.
ఇలా కార్తీక పాడ్యమి రోజు మొత్తం 4 ప్రదేశాలలో దీపాలను వెలిగిస్తే అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ దీపాలను ఉదయం పూట పెడితే మంచిది. లేదు మాకు ఉదయం పట్టడం కుదరదు అనుకునేవారు సాయంత్రం ప్రదోష సమయంలో అయినా పెట్టుకోవచ్చు. కనీసం 2 ప్రదేశాలలో అయినా దీపం పెట్టడం మర్చిపోవద్దు. కుదిరిన వారు మాత్రం 4 ప్రదేశాలలో దీపం పెట్టుకుంటే మహాపుణ్యం వస్తుంది. ఇలా పెట్టే ఈ కార్తీక పాడ్యమి దీపాలను ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో మీకు ఏది కుదిరితే దానితో పెట్టుకోవచ్చు. అంతేకాదు ఈ దీపాలను ప్రత్యేకంగా మారేడు ఆకు మీద కానీ లేదా తమలపాకు మీద కానీ పెట్టి వెలిగితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఈ దీపాలను కటిక నేల మీద కాకుండా మారేడు ఆకు వేసి ఆ ఆకు మీద కానీ లేదా తమలపాకును వేసి ఆ ఆకు మీద కానీ వెలిగిస్తే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ తలరాత మారిపోతుంది. కార్తీక మాసం మొదటి రోజు ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారో వారికి నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. మీ జాతకంలో ఉన్న సర్పదోషాలు, వంశ పారంపర్య దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక మాసం మొదటి రోజు ఇలా 2 చోట్ల కానీ లేదా 4 చోట్ల కానీ దీపాలను పెట్టండి. శుభ ఫలితాలను పొందండి. ఇక ఇప్పుడు కార్తీక మాసంలో తెలియక అయినా దీపం పెడితే ఎటువంటి ఫలితం కలుగుతుంది అని తెలిపే కార్తీక పురాణంలోని ఈ కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యంతో కుబేరులుగా మారిపోతారు. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎటువంటి ఫలితం వస్తుందని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ కథను చెప్తాడు. పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిల వ్యవస్థలో ఉన్న ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికే వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయం అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళల్లో వెలిగించుకోవటం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమ్మిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోనికి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోనికి వస్తుంది. ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ వత్తిని నోట కరుచుకొని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి 2వ దీపం కనిపిస్తుంది. అందులోని వత్తిని కూడా తీసుకుని వెళదామనుకుని దగ్గరకు వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలటంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమ్మిదలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకుని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు ఆ దివ్య పురుషుడితో, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం కావాలి అని అడుగుతాడు. తాను ఒక ఎలుకను అని, అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అందుకు కారణం కూడా తనకు తెలియటం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలుపాలని కోరతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడవి, ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించి ఎరుగవు, స్నానము, జపము, దీపారాధన, దాన ధర్మాలు చేయటం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటే వాళ్లను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంతమాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడివి. చివరకు ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదల్లేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు. ఆమెకు ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసేది. నువ్వు ఎంతమాత్రమూ మారకపోగా
చాదస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటే అందుకు అడ్డుపడేవాడివి. అలా మనసారా ఆమె పూజా అభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలిని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తరువాత నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరకు ఇలా ఎలుక జన్మ ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు. కనుకనే నీకు మోక్షం లభించింది అని చెప్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలాగా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు. కార్తీక శుద్ధ పాడ్యమికే బలిపాడ్యమి అని పేరు. ఈ పాడ్యమి బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి బలిచక్రవర్తిని పూజించాలి. వామనదేవుడైన విష్ణువుకు మాట తిరుగని మానధనుడైన బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని దానం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణుమూర్తి వరం కోరుకోమన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, దేవా, నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను. నా కోసం కోరడానికి ఏమీ లేదు. లోకం కోసం ఒక వరం అర్థిస్తూ ఉన్నాను. ఇష్టమైతే అనుగ్రహించు. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై అంతటా ఆక్రమించావు గనుక నీ 3 అడుగులకు సంకేతంగా ఆశ్వేజ బహుళ చతుర్దశి అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యమి ఈ 3 రోజులు భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానము దీపపూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికీ చీకటే ఉండాలి అన్నాడు. విష్ణువు తదాస్తు అన్నాడు. బలిచక్రవర్తి కార్తీక శుద్ధ పాడ్యమి రోజు తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు. అతని వెంట గదాధరుడైన భగవంతుడు మహావిష్ణువు వస్తాడు. ఇలా భక్తుడు భక్త రక్షకుడైన భగవంతుడు ఇద్దరూ వస్తారు గనక వీధులు శుభ్రంగా ఉండి ప్రతి ఇంటి ముంగిట దీపాలు మామిడి తోరణాలు రంగురంగుల ముగ్గులు ఉండటం చూసి తన రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆనందం ఉత్సాహం భోగభాగ్యాలతో హాయిగా ఉన్నారని బలి సంతోషపడతాడు. భగవంతుడు ఆనందిస్తాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు బలిపాడ్యమి అయ్యింది. అంతేకాని జంతు బలులతో విందు చేసుకోవటం బలిపాడ్యమి కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.